యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన 7వ మాటను మనము ధ్యానించున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించినని దేవుని వాక్యము సెలవిస్తుంది. శివంగల దేవుడు శరీరము మన్నైనది మన్నికే చేరును, ఆత్మ తానిచ్చిన దేవుని యొద్దకు చేరునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు దేవాతి దేవుడు క్రీస్తు యేసులో ఉంచిన ఆత్మను తన యొద్దకు చేర్చుకొనుటకు క్రీస్తు యేసు ప్రభువారే ఆ ఆత్మను తండ్రి యొద్దకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ లోకములో మనము జీవించినంత కాలము మన తల్లిదండ్రులకు మనము బాధ్యులమై ఉన్నాం. తల్లిదండ్రులకు మంచి కీర్తి ప్రత్యేకత కలుగు చేయవారంగా మనమున్నాం. ప్రియులరా, మన తల్లిదండ్రులకి ఇష్టమైన వారిగా మనము జీవిస్తే మన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారంగా మనముంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినంత కాలము తండ్రికి విధేయుడై ఉన్నాడు. జనుల పక్షములో దేవుడు సెలవిచ్చిన ప్రతి కార్యమును నెరవేర్చాడు. తుదకు క్రీస్తు యేసు ప్రభువారు రక్తము ద్వారానే ప్రజలందరూ రక్షించబడతారు, వారి పాపములు కడగబడతాయని తండ్రి ఉద్దేశించినందున ఆయన సమస్తమును శిలువ మరణం మీద సహించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. 4వ మాటలో మనం చూస్తున్నాం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట మొరపెట్టుచున్న మాటను కూడా మనము చూస్తున్నాం. ఒక క్షణము తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుని ఎడబాసినందున ఆయన ఎంత వేదన దుఃఖము కలిగిన వాడిగా మనము చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన పిన్నట కూడా తండ్రిని గణపరచున్నట్లుగా దేవుడు తనకిచ్చిన ఆత్మను తన యొద్దకు పరిపూర్ణతతో పరిశుద్ధతతో ఆయన అప్పగిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన జీవం గల దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు, కానీ మనం జీవించే ఆయుష్కాలము ఎంతవరకో మనం గ్రహించలేము. కానీ ఏ దినాన మనం మరణిస్తామో మనకు తెలియదు, కానీ మరణమునకు ముందుగానే మన ఆత్మ దేవుని చెంతకు చేరుతుందనే నిశ్చయత మనము కూడా కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. క్రీస్తు యేసు ఇక క్షణాల మరణించబోతగిన సమయంలో ఆయన అంటున్నాడు, నా ఆత్మను తండ్రి నీకు అప్పగిస్తున్నానని సెలవిస్తున్నాడు. ఏదైనా మరణించదగిన మనము ఒకవేళ మరణస్థితిలో మనం ఉంటే, ఆ మరణము మనం మరణిస్తున్నామని తెలిస్తే నిశ్చయముగా మన జీవితంలో మనము నడుచుకున్న విధానమును బట్టి మన ఆత్మ దేవుని చెంత చేరుతుందా అనే గ్రహింపు మనము కలిగి జీవించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనములో మనం చూసినట్లయితే, మీ సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించవలను, అటు వెంబడించని వాడు నా వాడు కాదని దేవుని నాకు పాత్రుడు కాదని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు ప్రతివానికి తమ తమ సిలువను వారికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. హూ డస్ నాట్ టేక్ అండ్ ఫాలో మీ ఈస్ నాట్ వర్తీ ఆఫ్ మీ. కాబట్టి ఎవడైతే తనకిచ్చిన సిలువనెత్తుకొని నన్ను వెంబడించలేదో అతడు నాకు పాత్రుడు కాదు అని దేవుని వాక్యం. సిలువ అంటే శ్రమలతో కూడిన జీవితం. దేవుడు నీతిగా జీవించుట కొరకై మన జీవితాల్లో అనేకమైన కార్యములు దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. వాటన్నిటిని సహించే వారంగా మనం ఉండాలి. యేసయ్య శిలువ మరణము కొరకై అనేకమైన దినాలు ఆయన సహించినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థించిన పిన్నట ఆయన ఆకలి కొనెను. ఆ తర్వాత అపవాది ఆత్మచేత కొనుగోబడి ఆయన్ని ఎంతగానో దూషించదని పరీక్షించనని దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టిగా చేసుకొని తినమని ఆయన అక్కడ ఆయన్ని శోధించినట్లుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. నువ్వు ఇక్కడ నుండి పైనుండి కింద పడు, నీ పాదములు త్రొట్టెలనీయకుండా దేవదూతలు వచ్చి నీ పాదములను పట్టుకుంటారని, రాయి తగలకుండా కాపాడతాడని రాయబడి ఉంది కదా అని అపవాది ఆయనను శోధించింది. దేవుణ్ణి శోధించు వారముగా మనం ఉండకూడదని యేసయ్య ప్రకటించినట్లుగా చూస్తున్నాం. దినాన ప్రియులారా, మన ఆత్మ దేవుని సన్నిధికి చేరాలంటే మనంతట మనము మన ఆత్మను దేవుని కొరకై స్థిరముగా
మనము నిశ్చయించుకోవాలంటే మనము కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారంగా మనం ఉండాలి. శోధకుడు అనేక మార్లు మన జీవితాల్లో వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు. శోధనలు జయించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. శోధనలు సహించాలని దేవుని వాక్యం. శోధనలు సహిస్తే మనము ధన్యులమని దేవుని వాక్యం. ఆ ధన్యత మనం ఎలా పొందగలమంటే మనము శోధనలు సహిస్తేనే వాటిని మనము జయించుకోగలమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుందని దేవుని వాక్యం. అది ఎలా వెళుతుంది అని చూస్తే ఈ లోకాన్ని మనము జయించేవారమై ఉండాలి. అందుకని ఇలా యేసుక్రీస్తు ప్రభువారు తన ఈ లోకములు జీవించినప్పుడు ప్రజలతో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ లోకమును నేను జయించాను గనక మీరును జయించగలరు. హల్లెలూయా. కాబట్టి జయించగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం చెప్పలేం. చాలాసార్లు మనం అంటాం, నేను మనిషిని కదా, కోపం వస్తుంది, నేను మనిషిని కదా, తొట్టిల్లిపోతాను, నేను మనిషిని కదా, పాపం చేస్తాను, నేను మనిషిని కదా, బైబిల్ ప్రకారంగా జీవించలేను నీవు నేను అనుకుంటా. కానీ దేవుని వాక్యం అంటుంది, యాజ్ లార్డ్ యాజ్ గాట్ విక్టరీ ఫ్రమ్ ద వరల్డ్ వీ కెన్ ఆల్సో గెట్ ద విక్టరీ. కాబట్టి దేవుడు ఈ లోకముని జయించాడు గనక మనము కూడా ఈ లోకాన్ని జయించగలమని దేవుడు మాట సెలవిచ్చాడు. ఆయన మాట మారని దేవుడు. ఆయన మాట సెలవిస్తే అలాగూ జరుగునని దేవుని వాక్యం. కాబట్టి మనము దేవుని వైపు చూస్తే, మనము దేవుణ్ణే మనకి మాదిరిగా మనం ముందు ఉంచుకుంటే నిశ్చయంగా ఈ లోకాన్ని మనము జయించగలం. పాపాన్ని మనం జయించగలం. అపవాది శోధనలు మనము ఎదుర్కోగలమని దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు ఆ రీతిగా మరి అపవాది యొక్క శోధనలను ఆయన ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. సద్దూకయ్యులు, పరిసయ్యులు, మరి ధర్మశాస్త్రకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? యేసయ్యను వేధించారు. కానీ వాళ్ళందరిని కూడా ఆయన ఎదుర్కొన్నట్లుగా మనము చూసి ఇది మన జీవితంలో మన ఎదుటి కూడా అనేక కార్యాలు ఈ రీతిగా వస్తూ ఉన్నా మనము దేవుని ఎడల స్థిరలో నిలిచి ఉండాలని దేవుని వాక్యం. అలాగే మనము జీవిస్తే, అలాగ మనము దేవుని కొరకై మన జీవితాలను అర్పించుకుంటే నిశ్చయంగా మన ఆత్మ కూడా దేవుని సన్నిధికి చేరుతుందని దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. ఏదైనా మరణకరమైన కూటాలలో మనం పోయి చూసినప్పుడు ఎటువంటి వాడు మరణించినా దేవుని సన్నిధికి చేరాడని మనం అంటాం. ఏదో మాటలతో అనేది కాదు, కానీ దేవుని వాక్యం అంటుంది, నీ క్రియలు నీ వెంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒట్టిగా నేను దేవుని కొరకై మరణించానంటే అది సాధ్యమైనది కాదు. మనం ప్రభు కొరకై స్వచ్ఛమైన మార్గములో జీవించేవారంగా మనం ఉండాలి. అందుకనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. నేనే మార్గము అంటే క్రీస్తు యేసు ప్రభువారు ఏ మార్గంలో నడిచాడో మనము కూడా ఆ మార్గంలో నడిచేవారమై ఉండాలని దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నాడు. ఆ సత్యమును గ్రహించేవారంగా మనం ఉంటే యేసయ్య ఏ జీవితంలో ఉన్నాడో నేనే జీవమునై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. యేసయ్య తన ప్రాణాత్మ శరీరాన్ని తండ్రి అయిన దేవునికి సమర్పించుకున్నాడు. ఈ దినాన మనము కూడా ప్రభు కొరకై జీవిస్తే నిశ్చయముగా దేవుణ్ణి వెంబడించువారమై ఉన్నామని దేవుని వాక్యం. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు శిష్యులుగా మనం ఉండాలంటే మనల్ని మనము విసర్జించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం విసర్జించుకుని వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం. మొదటిగా మనం చూసాము, మనము మన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించకపోతే ఆయనకు మనము పాత్రులము కాము. మనము ఆయన శిష్యులు అవ్వాలంటే మనల్ని మనం ఏం చేయాలి? విసర్జించుకోవాలని దేవుని వాక్యము మనకి తేటగా తెలియజేస్తుంది ప్రియులు. కాబట్టి ఈ లోకములో ఎటువంటి సమస్యలు మన జీవితాల్లో వచ్చినా, దేవునికి విరోధమైన కార్యములు మనకి సమీపంగా ఉన్నా వాటన్నిటిని మనం విసర్జించి ప్రభు కొరకై పరిపూర్ణంగా జీవించే వారంగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి యేసయ్య పరిపూర్ణుడుగా ఈ లోకంలో జీవించాడు. దేవుని యొక్క మనస్సారా ఆయన జీవించాడు. దేవుని తలంపుల ప్రకారంగా జీవించాడు. దేవుని ఆలోచనల ప్రకారంగా ఆయన జీవించాడు గనక శిలువ మ్రాను మీద ఆయన తల వంచదగిన సమయంలో, తన ప్రాణమును విడిచే సమయంలోనే తన ఆత్మ తను విడిచి వెళ్ళక మునిపే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని తండ్రికి తన ఆత్మను అప్పగించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఏదో ఒక సమయాన మనము కూడా మరణించబోతున్నాం. యేసయ్యలాగా మరణించలేము, కానీ ఈ లోకములో అందరూ కూడా దేవుని యొక్క కృపను పొందలేక పాపము చేత కృపను పోగొట్టుకున్న వారని
దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు పరిపూర్ణంగా జీవిద్దాం. మనం ఒకవేళ మరణించే స్థితి మనకు తెలిస్తే మనం నిశ్చయంగా మన ఆత్మను దేవునికి అప్పగించుకునే వారంగా మనం ఉంటాం. చాలాసార్లు మరణించే వారిని మనం చూస్తే 2 దినాల ముందో 3 దినాల ముందో ఇక నేను జీవించను, ఇదిగో నేను మరణించబోతున్నాను, ఇక నన్ను మీరు చూడరు, నిశ్చయంగా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని మాటలు సెలవిస్తూ ఉంటారు వృద్ధాప్యంలో ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణంగా జీవించారు కనుక వాళ్ళ మరణాలు వాళ్ళకి తెలియబడుతూ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ మరణమే తెలియకుండా హఠాత్తుగా మరణించే వారిని మనము చూస్తూ ఉన్నాం. హార్ట్ అటాక్ వచ్చి సడన్గా మరణించేవారు, యాక్సిడెంట్లో చనిపోయేవారు, అనేక విధమైన బాధల చేత వారంతటి వారే మరి హత్యలు వారు సూసైడ్ చేసుకొని మరణించే వారిని మనం అటువారు వారి ఆత్మలను అప్పగించుకోవాలి. ఎందుకంటే దే డు నాట్ నో వెన్ దే స్పిరిట్ లీవ్స్ ఫ్రమ్ దెమ్. వారి ఆత్మ వారిలోని ఎప్పుడు విడిచిపోతుందో వారికి తెలియదు. కానీ ప్రభువునందు సత్యమైన మార్గములోను దేవుడు అనుగ్రహించిన నీతి మార్గములో మనం జీవించినట్లయితే నిశ్చయంగా మనం మరణించదగిన దినాన్ని మనం గ్రహిస్తాం. మన ఆత్మను దేవునికి అప్పగించేవారుగా మనం ఉంటాం. యేసయ్య తన ఆత్మను దేవుడికి అప్పగించాలి. నీవు కూడా అలా జీవించాలనేది దేవుని యొక్క చిత్తము. క్రీస్తు యేసు ప్రభువారు అందుకే శిలువ మ్రాణి మీద ఆ రీతిగా మన కొరకై అనేక శ్రమలు పొంది తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఈ దినాన 3వ దినాన తిరిగి లేచి ప్రభు సన్నిధికి ఆరోహణమై తండ్రి అయిన దేవుని యొక్క కుడిపాక్షములో ఆయన కూర్చుని ఉన్నట్లుగా దేవుని రేపటి దినాన నీవు నేను కూడా ఎత్తబడే దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ దినాల్లో మనం ఉన్నాం. మనల్ని కూడా ఆయనతో కొనుబోయి దేవుని యొక్క కుడిపాక్షమున ఆయన ఎదుట ఉంచి ఆయన ఎంతో సంతోషిస్తాడని దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనల్ని ఎన్నుకున్న మన దేవుని పక్షాన మనము పరిపూర్ణంగా జీవించి మన ఆత్మను దేవునికి అప్పగించేవారుగా మనం ఉందాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు రాజా. యేసుక్రీస్తు ప్రభువారు నాయనా ఈ లోకంలో మా కొరకై నాయనా తుదవరకు నాయనా నీ పనిని, మీ చిత్తమును నాయనా మీ కార్యములు నెరవేర్చి తుదకు నాయనా తన ప్రాణమును మీకు అర్పించినట్లుగా మేము చూస్తున్నాం. మా జీవితాలలో కూడా ప్రభువా ఈ లోకంలో మీ కొరకు జీవించి అయా తుదకు మేము మరణించే సమయంలో మా ఆత్మను మీకు అప్పగించేవారుగా, మా జీవితాలని మేము సరిచేసుకునే వారంగాను పరిపూర్ణంగా మీ కొరకై జీవించే వారంగాను మేము ఉండుటకు సహాయం చేయమని, శిలువ మరణము నా తండ్రి మాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని కలుగు చేయదగినది, పరిశుద్ధమైన జీవితమును నీతి మార్గమును మాకు కలుగు చేయదగినదని గ్రహించి తండ్రి నీ కొరకై నిత్యము వరకు పరిపూర్ణంగా జీవించే కృపయు ధన్యతను ఇక్కడ కూడి ఉన్న మాకును సమస్త జనులకును మీరు దయచేయమని, అంతము వరకు నీ కృప మాకు తోడించమని 7 మాటలను నన్ను ధ్యానించుటకు మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.